Once again, good morning, everyone, and it's a warm welcome to you from Jars of Clay Fellowship. మరి చాలామంది ఫ్రెండ్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరికీ మరొకసారి ప్రేమపూర్వకంగా ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ దిస్ మార్నింగ్ మరి మీ అందరికి గుర్తుంటుంది అనుకుంటే కదా, మనము గెటింగ్ బ్యాక్ టు గాడ్ అన్న సిరీస్లో రకరకాల విషయాల్లో రకరకాల వ్యక్తులను దేవుడు ఎలా సంధించాడో, వాళ్ళు కొంచెం దారి తప్పిపోయిన టైంలో ఆయనే చొరవ తీసుకుని హీ హిమ్సెల్ఫ్ టేక్స్ ద ఇనిషియేటివ్. అది మనం ఆల్వేస్ గుర్తుపెట్టుకుందాము. మన రక్షణ కానీ రక్షణ జీవితంలో మరి మనం ముందుకు పోవడం వీటన్నిటిలో కూడా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క హస్తము, ఆయన యొక్క దృష్టి మన మీద ఉంది ప్రభు కదా. చాలాసార్లు బైబిల్లో రాస్తారు కదా, ఆయన యొక్క చెవి మన ప్రార్థనల వైపు, ఆయన యొక్క దృష్టి మన వైపు ఉంటుందన్నమాట. ఇటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. వినే దేవుడు, చూచే దేవుడు, సరైన సమయంలో మనల్ని దర్శించే దేవుడు, బలపరిచే దేవుడు. అందుకే మనం ఈరోజు ఇలాగ ఉన్నాం. అందుకే పాల్ అంటాడు కదా, వాట్ ఎవర్ ఐ యామ్ ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్. నేనేమైతే అయ్యున్నానో అది కేవలం నీ కృప. దిస్ మార్నింగ్ వీ వాంట్ వర్షిప్ దిస్ గ్రేట్ గాడ్. మరి ఈ ఉదయం మనము దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని విషయాలు చూద్దామన్నమాట. ఇశ్రాయేలీయుల జీవితంలో బలిపీఠం అనేది చాలా ప్రాముఖ్యమైంది. బలిపీఠము, ఆల్టర్, బలిపీఠము. నిజంగా మీరు కానీ పాత నిబంధన కానీ చదివితే ఇశ్రాయేలీయులు అందరూ కూడా దేవుడికి వాళ్లకు మధ్య ఆల్మోస్ట్ లైక్ గో బిట్వీన్ గాడ్ అండ్ దిస్ పర్సన్ ఏదిరా అంటే బలిపీఠం అన్నమాట. అంటే ఆ బలిపీఠం దగ్గరికి వాళ్ళ యొక్క సాక్రిఫైసెస్ తెస్తారు. సిన్ ఆఫరింగ్, ఫెలోషిప్ ఆఫరింగ్, మరి గిల్ట్ ఆఫరింగ్, రకరకాల ఆఫరింగ్స్ వాళ్ళ యొక్క జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి దేవుని దగ్గరికి తెస్తారు. ఆ యొక్క ప్రధాన యాజకుడు వెళ్ళి దాన్ని వాళ్ళ తరపున ఆ యొక్క బలిపీఠం మీద సమర్పిస్తాడు. సో అగైన్ ద రీకన్సిలియేషన్, ఆ యొక్క వ్యక్తికి దేవుడికి మధ్యలో చెడిపోయిన యొక్క సంబంధం మళ్ళా పునరుద్ధరింపబడుతుంది. ఇట్ ఈస్ సెట్ రైట్ అగైన్. సో బలిపీఠం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ ఇజ్రాయలైట్. మరి అట్లే మరి మనమందరం కూడా వీఆర్ నాట్ ఇజ్రాయలైట్స్ బట్ స్పిరిచువలీ వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ ఏబ్రహాం కదా. మనమందరం కూడా ఇశ్రాయేలీయులు ఆత్మీయంగా. సో మనకేంటి బలిపీఠం అంటే మన హృదయమే మన బలిపీఠము. ఎందుకు హృదయం ఇంపార్టెంట్ అంటే వీ ప్రే, వీ ట్రై టు కాంటాక్ట్ గాడ్. దేవుణ్ణి మనం ఎలా సంధిస్తామరా అంటే మన ప్రార్థన జీవితం ద్వారా, మన యొక్క ధ్యానం ద్వారా, మెడిటేషన్, స్పెండింగ్ టైం, వెయిటింగ్ అప్ ఆన్ ద లార్డ్, స్టడీయింగ్ ద వర్డ్, ప్రేయర్, జస్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్సైడ్. దిస్ ఈజ్ మై ఆల్టర్, దిట్ ఈజ్ యువర్ ఆల్టర్. వీ ఆల్ హ్యావ్ ఆల్టర్స్. కాకపోతే ఏంటంటే సమ్టైమ్స్ దీస్ ఆల్టర్స్ ఆర్ నాట్ ఇన్ గుడ్ షేప్. ఈ యొక్క బలిపీఠం అనేది సరి అయిన పరిస్థితిలో ఉండకపోవచ్చు. మన అజాగ్రత్త వల్ల కావచ్చు, మన యొక్క పాపం వల్ల కావచ్చు, మన యొక్క యాటిట్యూడ్స్ వల్ల కావచ్చు, రకరకాల విషయాల్లో మన యొక్క ఈ యొక్క ఆల్టర్ అనేది సరి అయిన స్థితిలో లేకపోవచ్చు. ఎప్పుడైతే మన యొక్క ఆల్టర్, ఈ యొక్క బలిపీఠం అనేది సరి అయిన స్థితిలో లేదో ఆ టైంలో జరిగేది ఏంటంటే మనం దేవునికి మెల్లమెల్లగా దూరం అవుతుంటాం. కొన్నిసార్లు మనం దూరం అవుతున్నామన్న విషయం కూడా మనకు తెలియకపోవచ్చు, కొన్నిసార్లు చాలా బాగా తెలియచ్చు. పరిస్థితి ఏమన్నా కానీ దిస్ మార్నింగ్ ఐ జస్ట్ వాంట్ అస్ టు రిమైండ్, మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే వాట్స్ ఎ కండిషన్ ఆఫ్ మై ఆల్టర్. నా యొక్క హృదయ పరిస్థితి ఎలా ఉంది? ఇది క్లీన్గా ఉందా? యామ్ ఐ ఏబుల్ టు టచ్ గాడ్? యామ్ ఐ ఏబుల్ టు మీట్ మై సేవియర్, మీట్ మై రిడీమర్, మీట్ మై రాక్? ఈ యొక్క ఆల్టర్ సరైన పరిస్థితిలో ఉందా లేదా? ఈ మార్నింగ్ మరి ఇశ్రాయేలీయుల జీవితంలో వాళ్ళ యొక్క బలిపీఠము చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అది కూలిపోయింది. అసలు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్న టైంలో మనకి ఇంకా అర్థమవుతుంది ఇశ్రాయేలీయులు దేవునికి చాలా దూరంగా ఉన్నారని. సాలమన్ కొడుకు యొక్క టైం తర్వాత ఏమైందిరా అంటే ఇశ్రాయేలీయుల చరిత్ర రెండుగా విడిపోయిందనమాట. అంటే 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు అనమాట. సదర్న్ కింగ్డమ్ వచ్చేసి జూడా అండ్ బెంజమిన్, వీళ్ళు ఒక గ్రూప్ అయిపోయారు. మిగిలిన 10 గోత్రాలు నార్దర్న్ కింగ్డమ్ అంటారు, సమేరియా. సో వాళ్ళ క్యాపిటల్ సమేరియా, వాళ్ళంతా ఒక గ్రూప్ అనమాట. మరి కానీ మనం ఈ యొక్క ఇశ్రాయేలీయులకు వాళ్ళకొక రాజు ఉండేవాడు, యూదా వీళ్ళకి ఒక రాజు ఉండేవాడు అనమాట. కొన్నిసార్లు యూదా ఇశ్రాయేల్ రాజులు ఫ్రెండ్షిప్గా ఉంటారు, కొన్నిసార్లు యుద్ధాలు జరుగుతుంటాయి. ఏది ఏమైనప్పటికీ
యూదా రాజుల్లో కొంతమంది మంచి మంచి వాళ్ళు వచ్చారు, కొంతమంది దుర్మార్గులు వచ్చారు. ఇశ్రాయేలీయుల జీవితంలో అయితే ఆ యొక్క నార్దర్న్ కింగ్డంలో రాజులందరూ దుర్మార్గులే. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవునికి విరోధంగా వాళ్ళ అక్కడ సమేరియాలో మరి ఆ ప్లేస్లో వాళ్ళు విగ్రహాలు పెట్టుకొని లేవీయులను చాలామంది మంచి మంచి లేవీయులు అంటే పీపుల్ హు రియల్లీ ఆనర్ గాడ్ వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ నార్దర్న్ కింగ్డమ్ నుంచి దే మూవ్ టు సదర్న్ కింగ్డమ్. కొంతమంది ఒక రకమైన లేవీయులు అక్కడే ఉండిపోయారు నార్దర్న్ కింగ్డంలో. ఈ యొక్క నార్దర్న్ కింగ్డంలో ఇశ్రాయేలు రాజులు ఏం చేశారా అంటే వాళ్ళను యాజకులుగా పెట్టారు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో 100 సంవత్సరాలు ఈ యొక్క ఇశ్రాయేలీలు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆ టైంలో దేవుడు వాళ్ళకి గొప్ప గొప్ప ప్రవక్తలను పంపించాడనమాట. ఏలియా, ఎలైషా, చాలామంది మంచి మంచి ప్రవక్తలను దేవుడు వాళ్ళకి పంపించాడు. వీళ్ళు ఏమన్నా మారుతారేమో, వీళ్ళ మాటలు వింటారేమని. కానీ చాలాసార్లు పట్టించుకోలేదన్నమాట. కాకపోతే మరి ఒకానొక టైంలో ఏమైందంటే ఒక గొప్ప ఉద్యమం వచ్చింది. పడిపోయిన బలిపీఠము బాగైందనమాట. యెహోవా దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు, ఎలా ప్రార్థనలు వింటాడు, ఎలా జవాబిస్తాడన్న విషయము వాళ్ళకి అర్థమైందనమాట. ఆ టైంలో జరిగిన స్టోరీ ఈరోజు మార్నింగ్ మనం గుర్తుపెట్టుకుందాం, దాన్ని మనము చదువుకుందాం. దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే ఒకవేళ మన బలిపీఠం పడిపోయిందేమో, కొంచెము రిపేర్ అవసరం ఉందేమో, మళ్ళీ తిరిగి కట్టాల్సిన అవసరం ఉందేమో మనం చూసుకుంటూ దేవునికి ఇంకొంచెం దగ్గరగా వెళ్ళడానికి ఇది మనకు సహాయకరంగా ఉంటుంది. మనం ఈరోజు 1 రాజులు 17-18 భయపడద్దండి, నేను అంతా చదవబోట్లేదు. దీంట్లో నుంచి 3 విషయాలు మనము ఒక వ్యక్తి జీవితం నుంచి చూడాలని ఆశపడుతున్నాను. ఈ వ్యక్తి పేరు ఎలైజా, ఏలియా. ఈ ఎలైజా దేవుడు ఎలైజాని ఎలా సిద్ధపరిచాడు, ఎలైజా ఎలా బలిపీఠాన్ని సరిచేశాడు, బలిపీఠం సరిచేసి ఎలైజా దేవుడిని ఎలా ప్రార్థించాడు, ఆ టైంలో ఎంతో దూరంగా వెళ్ళిపోయిన ఇశ్రాయేలీయులు క్షణమాత్రంలో ఎలా దేవునికి దగ్గరకు వచ్చారన్న విషయం ఈరోజు మనము చదువుదాము. చాలా ఎగ్జైటింగ్ థింగ్ అనమాట. నిజంగా ఇది స్టోరీ మీరు అందరికి చాలామందికి తెలుసు అనుకుంటా కదా. ఇది చదువుతుంటేనే మరి నిజంగా దేవునికి దగ్గర అవుతున్నామా అన్నటువంటి అనుభవం వచ్చేంత గొప్ప స్టోరీ అనమాట. స్టోరీ అనే మాట ఉపయోగిస్తాను, దయచేసి క్షమించండి. దిస్ ఈజ్ నాట్ స్టోరీ. ఇది ఒక సమయంలో జరిగిన అద్భుతమైన సంఘటన. అద్భుతం, బియాండ్ అవర్ ఇమాజినేషన్, బియాండ్ అవర్ ఎక్స్ప్లెనేషన్ జరిగిన ఈ యొక్క గొప్ప ఇన్సిడెంట్ గురించి మనం చదువుదాము. మొట్టమొదటిగా 1 రాజుల 17వ అధ్యాయంలో కొన్ని వచనాలు స్టార్ట్ చేస్తాము. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు నా మాట ప్రకారము ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. మొట్టమొదటిగా ఎలైజా యొక్క డిస్క్రిప్షన్ భలే బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కానీ చూస్తే చాలామంది మనం వీఆర్ సో ఫాండ్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ అవర్ సెల్స్ కదా, భలే ఎంత బాగా మనల్ని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చా అని దాని మీద చాలా కష్టపడుతుంటాం, తపన పడుతుంటాం. ఎలైజా కూడా భలే చేస్తాడు. ఒకే ఒక ఇంట్రడక్షన్ ఎప్పుడన్నా కానీ ఎలైజా ఇంట్రడక్షన్ ఓన్లీ వన్. ఈ యొక్క ఎలైజా జీవితం కానీ చేస్తే ఒక 3 సార్లు హీ ఇంట్రడ్యూసెస్ హిమ్సెల్ఫ్. ఏమని చేస్తుంటే, యెహోవా సన్నిధిని నేను నిలబడుతున్నాను, ఐ స్టాండ్ బిఫోర్ గాడ్. ఎందుకు? దేవుడు ఏం చెప్తాడో విని ఆ పని చేస్తామని. హీ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. సర్వెంట్ ఆఫ్, ఎంత గొప్ప ఆనర్ కదా. మరి మనం అందరం ఎంత దీని విషయం ఆలోచిస్తున్నామో నాకు తెలియదు, కానీ జస్ట్ యూ థింక్ అబౌట్ దిస్, యెహోవా సేవకుడును, ఐ స్టాండ్ బిఫోర్ గాడ్ అని మనం అనగలిగినామంటే మటుకు ఇంకా దానికంటే మించింది ఈరోజు ఇంకేం ఉండకపోవచ్చు. సో ఈ యొక్క ఎలైజా చాలాసార్లు తనని అట్లా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. ఎలైజా అన్న పేరుకు దీంట్లో ద మ్యాన్, ద మేకింగ్ ఆఫ్ మ్యాన్, ద మిషన్ ఆర్ మిషన్ అకాంప్లిష్మెంట్. ఈ మ్యాన్ గురించి మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం, ఈ వ్యక్తిని గురించి మనం ఆలోచిద్దాం, ఈ వ్యక్తి పేరు గురించి ఆలోచిద్దాము, ఈ వ్యక్తి యొక్క ఎక్కడ కాపురం ఉన్నాడు. ఆయన ఇక్కడ అంతకుముందే అనుకున్నాం కదా, మంచి కాపురమైన ప్రదేశాలకు ఆయన నడిపించే దేవుడు అనమాట. కొన్ని విషయాలు కానీ మనం ఆలోచిస్తే మన దేవుడు మన పట్ల వ్యక్తిగతంగా
ఎంత ప్రణాళికలు, ఎంత గొప్ప ఆలోచనలు, ఎంత గొప్ప ప్రణాళికలు ఆయన పెట్టుంటాడో మనకు అర్థం కాదు. సో ఈ యొక్క ఎలైజాని గురించి కొన్ని విషయాలు ఆలోచిద్దాం. మొట్టమొదటిగా ఆయన పేరు ఏంటంటే యాహ్వే ఈజ్ మై గాడ్. ఎలైజా అంటే ఏంటంటే అర్థం అంటే యాహ్వే ఈజ్ మై గాడ్. హూ ఈజ్ దిస్ యాహ్వే? ఆ టైంలో ఉన్న ప్రజలందరికీ పేరు మర్చిపోయిన పరిస్థితి. చాలామంది జ్ఞాపకం కూడా ఉండదు, వాళ్ళ దేవుడు ఎవరైనా తెలిసి కూడా ఉండదు, పట్టించుకునే పరిస్థితుల్లో ఎలైజా పేరెంట్స్ ఏం పేరు పెట్టారా ఎలైజా కంటే? ఎలైజా అంటే యాహ్వే ఈజ్ మై గాడ్. ప్లీజ్ నో దట్, ప్లీజ్ రిమెంబర్, యాహ్వే ఈజ్ మై గాడ్. నిజంగా ఐ రియలీ వాంట్ టు కంగ్రాచ్యులేట్ ద పేరెంట్స్ ఆఫ్ ఎలైజా. ఆ టైంలో వేరే వాళ్ళ రకరకాల పేర్లు పెట్టుకుంటున్న టైంలో వీళ్ళైతే యెహోవా దేవుని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి పుట్టిన కొడుకు ఆ పేరు పెట్టారనమాట. నిజంగా కొంతమంది పేరెంట్స్ ఎటువంటి పిల్లలకు వాళ్ళ యొక్క ఆశ ఏంటంటే వీడు దేవుడికి, ఈ అమ్మాయి దేవుడికి మంచి సేవకుడిగా ఉండాలని ఆశపడతారు. ప్రైజ్ ద లార్డ్. అటువంటి పేరెంట్స్ని బట్టి మీరు కానీ ఎజికేల్ సంగతి కానీ చూస్తే, ఎజికేల్ అప్పుడు ఏమైందిరా అంటే నెబుకద్నెజరు వచ్చి భయంకరంగా వీళ్ళని ఓడించి ఇశ్రాయేల్ను చాలామందిని చెరపట్టి తీసుకెళ్ళినప్పుడు ఎజికేల్ పేరెంట్స్ వాళ్ళ కొడుకు ఎజికేల్ అని పేరు పెట్టారు. ఏంటంటే గాడ్ విల్ స్ట్రెంగ్తెన్ అస్, గాడ్ విల్ స్ట్రెంగ్తెన్ అస్, గాడ్ ఈజ్ స్ట్రాంగ్. నిజమా? ఓడిపోయారే. ఓడిపోయిన పరిస్థితుల్లో కూడా ఎజికేల్ పేరెంట్స్ ఎజికేల్ అని పేరు పెట్టారు. వాళ్ళ యొక్క విశ్వాసం చూడండి, వాళ్ళ యొక్క దూరదృష్టి చూడండి. దెర్ ఇస్ ఎ టర్మ్, లాస్ట్ టైం కూడా అనుకున్నాం, అది రిడెంప్షనిస్ట్ అంటే ఏంటంటే దేవుని యొక్క విమోచన కొరకు ఎదురు చూసేవాళ్ళు. రిడెంప్షనిస్ట్ అంటే దేవుని యొక్క విమోచన కొరకు ఎదురు చూసేవాళ్ళు. ఈరోజు మార్నింగ్ 107 సార్లు 2 సార్లు వచ్చింది ఆ మాట, విమోచన. అవర్ గాడ్ రిడీమ్స్ అస్. దట్ ఈస్ హిస్ స్పెషాలిటీ. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా సరే మనల్ని విడిపించే దేవుడు. దట్ ఈస్ హిస్ స్పెషాలిటీ, దట్ ఈస్ హిస్ డిజైర్. నీ పట్ల నా పట్ల ఆయనకున్న ఆలోచన ఏంట్రా అంటే మనల్ని విమోచించాలని, మనల్ని లేవనెత్తాలని, మనల్ని లాగాలని, మనల్ని స్థిరపరచాలని, మనల్ని ఒక బండ మీద నిలబెట్టాలని, జారిపోకుండా స్థిరంగా ఉండాలని ఆశపడే దేవుడు, ఆలోచించే దేవుడు, అలా చేసే దేవుడు అనమాట. సో ఇక్కడ వీళ్ళ యొక్క పేరెంట్స్ ఎలైజా అని పేరు పెట్టారు. యాహ్వే ఈజ్ మై గాడ్. సెకండ్ థింగ్ అబౌట్ హిస్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏంటంటే గిలియడ్, తిష్బే. ఈ గిలియడ్ మీకు గుర్తుందో లేదో, మనం చాలా రోజుల క్రితం చూసుకున్నాం కదా. మిరకిల్ అట్ మిస్పా అని ఒక విషయం ఆలోచించాము. మిరకిల్ అట్ మిస్పా యాక్చువల్గా మనం 2 సార్లు మన యొక్క ఈ యొక్క గత ఆదివారాల్లో మిస్పా అని వస్తే 2 సార్లు వచ్చింది. ఒకటేమో సమూయేలు ఆ యొక్క ఇశ్రాయేలుని దేవుని వైపు తిప్పడం, అదొకటి అనుకున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ మిస్పాన్ గురించి మొట్టమొదటిగా లాబాను యాకోబు దేవుని ముందు ఆ యొక్క ప్రతిష్ఠించి, ఆ యొక్క బండను ప్రతిష్ఠించి అక్కడ మిస్పా అని పేరు పెట్టి వాళ్ళిద్దరూ ఒక మాట అనుకున్నారు. ఏమన్నారంటే, నీవు నీ దారిన పోతున్నావు, నేను నా దారిన పోతున్నాను. మన ఇద్దరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంటే దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. వాట్ ఏ స్కేరీ థింగ్ కదా. ఇట్ క్యాన్ బి స్కేరీ థింగ్, ఇట్ క్యాన్ బి అన్ ఎంకరేజింగ్ థింగ్. దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న విషయం మనకు సంతోషము కలిగించవచ్చు, భయము కలిగించవచ్చు. మీరు కానీ రెవల్యూషన్ ప్రకటన గ్రంథం కానీ చదివితే చాలాసార్లు నీ క్రియలను నేను గమనించుచున్నాను అని ఉంటుంది. భయంకరమైన మాట, నీ క్రియలను నేను గమనించుచున్నాను. కానీ మీరు 3వ అధ్యాయం చదివితే నీవు బలహీనుడివే కానీ నువ్వు నన్ను వదలలేదంటాడు. మన దేవుడు ఎవర్రా అంటే మన క్రియలను గమనించే దేవుడు. సో ఇక్కడ మనం ఎలైజా సంగతి కానీ ద మ్యాన్ విషయం ఆలోచిస్తే నంబర్ 1 హిజ్ నేమ్ ఏంట్రా అంటే ఆయన యొక్క పేరు యాహ్వే ఈజ్ మై గాడ్. సెకండ్ థింగ్ ఈజ్ హిస్ హోమ్ టౌన్. ఈ హోమ్ టౌన్లో ఏంటంటే ఆ ప్రజలు ఎంతమందికి గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఐఎమ్ షూర్ ద పేరెంట్స్ ఆఫ్ ఎలైజా మస్ట్ బి రిమెంబరింగ్ దట్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ ఏ వాచింగ్ గాడ్. తను గమనించే దేవుడు. సో వాళ్ళ యొక్క కుటుంబంలో బట్టి నేను అనుకుంటా పద్ధతులు చాలా క్రమంగా ఉంటాయి, అందుకే కొడుకు ఆ పేరు పెట్టాడు. థర్డ్ థింగ్ ఏంటంటే గిలియద్ ప్రొడ్యూసెస్ వన్ ఆయిల్, దాన్ని ఏమంటారంటే బామ్ ఆఫ్ గిలియద్. ఆ బామ్ ఆఫ్ గిలియద్ ఎందుకు అంటే సకల రోగ నివారణ లాంటిది అనుకోండి. దట్ దే యూస్ ఫర్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ అనమాట. ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు
వాళ్ళు గెట్ బామ్ ఫ్రమ్ గిలియద్ అని చేసేవాళ్ళు అనమాట. మీరు కానీ కొత్త నిబంధనకు వస్తే యేసు ప్రభుకు డిస్క్రిప్షన్లో ఏంటంటే హీ ఈజ్ బామ్ ఆఫ్ గిలియడ్, అంటే ఆయన కూడా హీలరే. బామ్ ఆఫ్ గిలియద్ హ్యాస్ గాట్ ఏ కెపాసిటీ టు హీల్. ఓ కొత్త నిబంధనలు కానీ పాత నిబంధనలు కానీ లెటెస్ట్ థింక్ దట్ దిస్ బామ్ ఆఫ్ గిలియద్, it is not only it heals our physical problems but also our spiritual problems. So the background of this man గాని మనం ఆలోచిస్తే తన పేరును బట్టి అసలు ఎప్పుడైనా ఎవరన్నా పిలిచారనుకోండి ఎలైజా అనగానే ఎలైజా గుర్తొస్తుంది. వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న ఎలైజా ఏం చేస్తున్నావు అనగానే ఎలైజాకి ఏం గుర్తొస్తుంది? యాహ్వే ఈజ్ మై గాడ్, యాహ్వే ఈజ్ మై గాడ్. సో ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో, ఇటువంటి వాతావరణంలో, ఇటువంటి పరిస్థితుల్లో పెరిగిన వ్యక్తి ఎవరు? ఎలైజా. దిస్ మార్నింగ్ మనము లెట్ us థ్యాంక్ గాడ్ ఫర్ అవర్ పేరెంట్స్ హూ టాట్ us ద వర్డ్ ఆఫ్ గాడ్. మనల్ని వాళ్ళకి తోచినంత మట్టుకు మనల్ని దేవునికి భయభక్తుల్లో, దేవునికి నమ్మకంగా ఉండాలని పెంచిన మన తల్లిదండ్రులందరిని బట్టి మనము దేవునికి వందనాలు చేద్దాం. లెట్ us థ్యాంక్ గాడ్ ఫర్ అవర్ పేరెంట్స్. లెట్ us థ్యాంక్ గాడ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ గాడ్ హ్యాస్ గివెన్ us. నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాను. చైల్డ్హుడ్ కానీ, మన స్కూల్ టీచర్స్, మన ఫ్రెండ్స్, మన లీడర్స్, మన మెంటర్స్, మనల్ని దేవునిలో చాలా విషయాలు చెప్పిన వాళ్ళందరిని బట్టి మనము దేవుడికి వందనాలు చెప్పాలి. వీ మస్ట్ రియల్లీ బి గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. సో ఇక్కడ దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎలైజా. ఇటువంటి ఎలైజా ఏం చేశాడంటే ఈ ఫస్ట్ దేవుడి దగ్గర ఏమని చెప్తాడు? ఐ స్టాండ్ బిఫోర్ గాడ్, ఐఎమ్ ఏ సర్వెంట్, ఐఎమ్ ఏ గేట్ మ్యాన్, ఐఎమ్ ఏ వాచ్మ్యాన్, జస్ట్ మై జాబ్ ఈజ్ టు, దేవుడు ఏం చెప్తాడని వెయిట్ చేసే పరిస్థితి నాది. ఏమన్నా చెప్పాడనుకోండి సంతోషంగా చేయాలని ఆశపడే ప్రాణం నాదని ఎలైజా జీవితం ద్వారా మనము తెలుసుకోవచ్చు. సో మొట్టమొదటిగా దేవుడు ఎలైజాకు ఒక పని అప్పగించాడనమాట. ఆ పని అంత ప్లెజెంట్ కాదు. మనం ఎవరికన్నా మంచి న్యూస్ చెప్పాలంటే చాలా సంతోషపడతాం, పరిగెత్తుతాం. వేరే వాళ్ళు చెప్తారేమో, వాళ్ళకంటే ముందు నేను చెప్పాలని పరిగెత్తుతాం. కానీ కొన్నిసార్లు మనకి ఎప్పుడు కూడా మంచి న్యూస్ చెప్పే అవకాశం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు అప్పుడప్పుడు అంత మంచి న్యూస్, అంత ప్లెజెంట్, కొన్నిసార్లు అన్ప్లెజెంట్ న్యూస్ కూడా మనం చెప్పాల్సి వస్తుంది. బట్ ఐ థింక్ వీ మస్ట్ బి ప్రిపేర్డ్. యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వీ మస్ట్ బి ప్రిపేర్డ్ టు గివ్ ఈవెన్ అన్ అన్ప్లెజెంట్ న్యూస్. మీకు గుర్తుందో లేదో, సమూయేలుకు యెహోవా దేవుడు చెప్తాడు, వెళ్ళి ఏలాకి ఈ మాట చెప్పు అని. భయపడిపోయాడు చిన్న పిల్లోడు. ఆయనకు దేవుడు ఆ యొక్క పని చెప్పాడు అనమాట. నెక్స్ట్ డే ఏలా అంటాడు, యెహోవా నీకేం చెప్పాడు, నువ్వు ఏం దాచకుండా నాకు చెప్పు, లేకపోతే ఏదో చెప్తాడనమాట. శామ్యూల్ అంత చిన్న పిల్లోడు యెహోవా దేవుడు చెప్పినవన్నీ చెప్పాడు. ప్లెజెంట్ న్యూసా? వెరీ అన్ప్లెజెంట్, వెరీ వెరీ అన్ప్లెజెంట్. సమ్టైమ్స్ యాజ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, నీకు నాకు దేవుడు కొన్నిసార్లు ఈ మాట చెప్పు అని చెప్తాడు. భయపడతాం. బికాస్ వీ వాంట్ టు బి గుడ్ అండ్ నైస్ టు బి ఎవ్రీ వన్. అందరూ కూడా మనల్ని మంచోళ్ళు అనుకోవాలని ఆశపడతాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకుందాము, అందరూ ఎప్పుడు అనుకోరేమో అని బాధపడాల్సిన అవసరమే లేదు. లెట్ us నాట్ వేస్ట్ అవర్ టైమ్, ట్రై టు విన్ ద అప్రూవల్ ఆఫ్ ఎవ్రీబడి. అప్రూవల్ అడిక్ట్స్ లాగా మనము కాకూడదు. సో ఇక్కడ ఎలైజాకి ఇచ్చిన న్యూస్ ఏంటంటే చూద్దాము. ద మ్యాన్ ఏమంటున్నాడు ఇక్కడ, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. జస్ట్ వెంట్ అండ్ టోల్డ్ ఏహాబ్, హే దిస్ ఇస్ వాట్ మై గాడ్ ఈజ్ టెలింగ్ యూ. 3 years దాకా ఇక్కడ మంచు ఉండదు, వర్షం ఉండదు, మళ్ళీ నేను చెప్పేదాకా ఇదే పరిస్థితి అని చెప్పాడు. ఏమన్నా భయపడ్డా? రాజు దగ్గర పోయి ఆయన సింహాసనం దగ్గర ఆయన యొక్క దర్బార్లో వెంటనే స్ట్రైట్గా చెప్పాడు, యాహ్వే ఈజ్ మై గాడ్, యాహ్వే ఈజ్ మై గాడ్. ఏం భయపడాల్సిన, ఇఫ్ యాహ్వే ఈజ్ మై గాడ్, మనం మనుషులకు భయపడం. రాజు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. దిస్ మార్నింగ్ ఇట్స్ మై ప్రేయర్ ఫర్ మై సెల్ఫ్, ఫర్ ఆల్ ఆఫ్ అస్, దట్ వీ వుడ్ మేక్ యాహ్వే అవర్ గాడ్. అప్పుడు మనం అహాబ్ లాంటి వాళ్ళ ముందు ధైర్యంగా నిలబడి చెప్తాం. దానివల్ల మంచి జరుగుతుందన్నమాట వాళ్ళు వింటే. సో ఇక్కడ ఆ మాట చెప్పాడు. అరే నేను ఇంతదాకా నేను ఈరోజు టైటిల్ చెప్పడం మర్చిపోయాను. సో చిన్న సింపుల్ టైటిల్, ఫ్రమ్ కెరీత్ టు కర్మేల్ అనుకుందాం. కెరీత్ నుంచి కర్మేలు, ఈ 2 ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. సో ఇక్కడ యెహోవా దేవుడు చక్కగా
ఎలైజాని ట్రైన్ చేశాడు. మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు, మంచి వాతావరణం ఇచ్చాడు, మంచి ఊర్లు పెట్టి చాలామంది వాళ్ళ యొక్క ఊర్లను బట్టి మనం వాళ్ళని చెప్పచ్చు అనమాట. చైనీస్ని గురించి మనం చాలా ఇప్పుడు అంత చెడ్డగా అనుకుంటున్నాము, నిజమే. కానీ చైనీస్ క్రిస్టియన్స్ టెరిఫిక్. మేము చాలామంది చైనీస్ క్రిస్టియన్స్ చూసాం, బిలీవర్స్ను. వాళ్ళ యొక్క విశ్వాసము మన విశ్వాసము చాలా డిఫరెంట్. స్కాటిష్ పీపుల్ గురించి కానీ ఆలోచిస్తే వాళ్ళకి చాలా పేట్రియాటిజం చాలా ఎక్కువ. వాళ్ళ దేశం అంటే పడి చేస్తారు. మంగోలియన్స్ ఫెరోషియస్ వారియర్స్, క్రూయల్. జాపనీస్ వెరీ ఆనెస్ట్, భలే హార్డ్ వర్కింగ్. సో ఒక్కొక్క ప్లేస్కు ఆ యొక్క స్పెషాలిటీ ఉంటుంది. వీళ్ళ వేరులో ఈ యొక్క ఎలైజాకు మంచి పేరెంటేజ్, మంచి ఎన్విరాన్మెంట్లో పెరిగాడు. వెళ్ళి అహాబ్కు ఆ మాట చెప్పాడు. చెప్పిన తర్వాత బహుశా అనుకున్నాడు ఎలైజా, కానీ కొంచెము డాషింగ్ టైప్ కాబట్టి ఈ మాట చెప్పగానే అహాబ్ ఏమైనా చేస్తాడేమో, మంచి ఛాన్స్ ఏమో అని అనుకున్నాడేమో. కానీ యెహోవా దేవుడు వెంటనే ఇంకొక మాట చెప్పాడు. మొట్టమొదటిగా హీ గేవ్ హిమ్ ఎ వర్డ్ టు బి కన్వేడ్ టు ఏహాబ్, వెళ్ళి చెప్పాడు. దాని తర్వాత యెహోవా దేవుడు ఏం చెప్పాడు? 3వ వచనము, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు తాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలంలకు ఆజ్ఞాపించిందని తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దాను ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలంలో ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయం సమయమందు రొట్టెను మాంసమును అతని ఎదుగు తీసుకుని వచ్చుచుండెను చెప్పాడు దేవుడు. గో అండ్ హైడ్, ఇంగ్లీష్లో ఏముంటుందంటే గో అండ్ హైడ్. నిజంగా ఫర్ ఎ పర్సన్ లైక్ ఎలైజా హైడ్ అన్న మాట వినడానికి అంత బాగుండకపోవచ్చు కదా. ఈజ్ ఎ డాషింగ్ టైప్ అన్నమాట. ఇంక ఏదైనా ఉంటే ఆహాబ్ ఏదైనా మాట్లాడితే బాగుండు అనుకొని పోయింటాడేమో. ఇది చెప్తున్నాను కదా, అట్లాంటిదేం జరగలేదు. యెహోవా దేవుడు ఏమన్నాడు? అక్కడికి వెళ్ళి దాగి ఉండు, నేను నీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ సప్పర్ అరేంజ్ చేస్తున్నాను. ఒక బర్డ్, అది ఆ కాకోలం అనేది నాట్ ఎ క్లీన్ బర్డ్, అన్క్లీన్ బర్డ్ అంట. అవి తెచ్చి నీకు ఇస్తాయి ఫుడ్, అక్కడ వాటర్ ఉంది, తాగు, పడుకో, అంతే. ఆర్డర్డ్ లైఫ్, వెరీ ఆర్డినరీ. నో ఫ్రెండ్స్, నో మినిస్ట్రీ, నో బడీ టాక్ టు. అటువంటి ప్లేస్లో దేవుడు ఎలైజాని పంపించాడు. ఎందుకంటే గాడ్ వాంటెడ్ టు ట్రైన్ ఎలైజా ఫర్ ద నెక్స్ట్ స్టెప్. దిస్ మార్నింగ్ ఒకవేళ నీకు నాకు పెద్ద పని లేకపోవచ్చు, మనం అనుకున్నట్లుగా మన యొక్క లైఫ్లో పనులు ఏం జరగకపోవచ్చు. కానీ లెట్ us నాట్ బి వియరీ, దిగులు పడద్దు, కృంగిపోవద్దు, నిరాశ చెందాల్సిన పని లేదు. ఎందుకంటే గాడ్ మే బి ప్రిపేరింగ్ అస్ ఫర్ సంథింగ్ బిగ్. చాలాసార్లు మనం అందరం కూడా ఇట్లా దేవుని దగ్గర మౌనంగా వేచి ఉండడం అనేది కొంచెం అలవాటు తక్కువ. మన యొక్క ఎక్స్పీరియన్స్లో ఇది ఎక్కువ ఉండకపోవచ్చు. బట్ గాడ్ ట్రైన్స్ హిస్ చాయిసెస్ట్ సర్వెంట్స్ దిస్ వే, కెరీత్. సో ఇక్కడ పొమ్మంటాడనమాట. ఏమన్నా ఎగ్జైటింగ్ లైఫా? ఒక్కడు ఆ యొక్క అరణ్యంలో ఆ యొక్క వాగు పక్కన ఉంటాడు. పొద్దున్న లేస్తే ఆ వెయిట్ చేస్తాడు, బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, నీళ్లు తాగుతాడు, మళ్ళీ సాయంకాలం మళ్ళీ వెయిట్ చేస్తాడు. ఆర్డినరీ, బట్ వన్ థింగ్ అంటే ఆర్డర్డ్ లైఫ్. దిస్ మార్నింగ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ అస్ టు రియల్లీ థింక్ అబౌట్ అవర్ ఓన్ లైఫ్. దేర్ మస్ట్ బి ఆర్డర్ ఇన్ అవర్ లైఫ్స్. ఒక క్రమం అనేది భలే ఇంపార్టెంట్. ఒక టైం స్కెడ్యూల్ పెట్టుకోవాలి. వీ మస్ట్ లర్న్ టు స్టిక్ టు ఏ స్కెడ్యూల్. ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. నిజంగా మనకు దేవుడు అటువంటి పట్టుదల ఇవ్వాలని నా ప్రార్థన. సో ఈ యొక్క కెరీర్ దగ్గర పోయాడు. ఏంటంటే ఆయన పరిస్థితి, బట్ ఇట్ హ్యాస్ గివెన్ హిమ్ లాట్ ఆఫ్ టైమ్ టు స్పెండ్ విత్ హిమ్, టు వెయిట్ అపాన్ హిమ్. దేవుడితో గడపడానికి, దేవుని దగ్గర మౌనంగా వేచి ఉండడానికి. లోపల మనిషి బలపడతాడు, బయట వ్యక్తి కృంగిపోవచ్చు కానీ, కృషించిపోవచ్చు కానీ, అంతరాత్మ, అంతరంగ పురుషుడు దినదినము బలపడతాడు. అది ఎప్పుడు జరుగుతుంది? నీ జీవితంలో, నా జీవితంలో. మన అంతరంగ పురుషుడు బలపడాలంటే మనం యెహోవా సన్నిధిని మౌనంగా వేచి ఉండడం. దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ పవర్ ఇన్ సైలెన్స్. దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ పవర్ ఇన్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్ అలోన్. సాలిట్యూడ్. నిజంగా మీరు మనం కానీ బైబిల్లో చూస్తే ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఈ దేవుడు ఎలా నడిపించాడు. మోషే జీవితం కానీ మనం చూస్తే 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. దాని తర్వాత చేసిన గొప్ప పని ఏంటంటే అన్రూలీ ఇజ్రాయెలైట్స్ను హీ మేడ్ దెమ్ క్రాస్ రెడ్ సీ.
రెడ్సీని ఆ ఎర్ర సముద్రాన్ని దాటించాడు. 40 సంవత్సరాలు వాళ్ళ యొక్క తలనొప్పిని భరించాడు. దీనికంతటికి కావాల్సిన శక్తి ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే ఆయన 40 సంవత్సరాలు ఎక్కువ కాంటాక్ట్. చాలాసార్లు వీ లవ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ పీపుల్. నేను చెప్తాను, ఎక్కువగానే మనం మాట్లాడామంటే మామూలు మాటలే బలహీనం అవుతాం అన్నమాట. నిజంగా అందుకని కూడా విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానున బైబిల్లో రాసింది కదా. సో ఇక్కడ ఈయన ఈ ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు, కానీ దిస్ హ్యాస్ రియల్లీ ట్రైన్ హిమ్ అనమాట. ఆల్ అలోన్ ఒంటరి జీవితం అలవాటు చేసుకోవడం చాలా అవసరం. స్పెండింగ్ టైమ్ విత్ గాడ్, దట్ గివ్స్ అ స్ట్రెంగ్త్. ఈ మధ్య నేను ఒక పుస్తకం చదువుతున్నాను అనమాట. క్వేకర్స్ అని వాళ్ళ రైటింగ్స్ ఈ మధ్య భలే అలవాటు అవుతున్నాయి. క్వేకర్స్ ఆ యొక్క గ్రూప్ వాళ్ళ పుస్తకాలు భలే ఉంటాయి. అన్నీ వాళ్ళు రాసేవి ఏంటంటే దేవుని దగ్గర వెయిట్ చేయడం అనమాట. ఆర్ యు ప్రెజెంట్ అంటాడు. ప్రెజెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇట్లా మనం కూర్చున్నాం కదా, క్వేకర్స్ ఏమంటారంటే ఆర్ యు ప్రెజెంట్. ప్రెజెంట్ అంటే ఏంటంటే మన యొక్క మనసునంతా పక్కన వచ్చే ఆలోచన పక్కకు పెట్టి దేవుని వైపు కేంద్రీకరించుకోవడం. సో మోసెస్ జీవితంలో అది జరిగింది. జోసెఫ్, హీ వాజ్ ఇన్ ప్రిజన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఫ్రమ్ ప్రిజన్ టు ప్యాలెస్ హీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్. ఎంత చక్కటి, ఎంత స్మార్ట్, ఎంత ఎఫిషియెంట్ ప్రైమ్ మినిస్టర్ కదా ఈజిప్ట్లో. అటువంటి వాడు ఎప్పుడూ వచ్చిండాడు అనమాట. ఎలా సంభవించిందిరా అంటే ఒంటరి జీవితము చెరసాలలో. మరి మనం కొంతమంది మోడర్న్, మరీ అంత మోడర్న్ కాకపోవచ్చు. జాన్ బనియన్ 2 సార్లు జైల్లో ఉన్నాడు. 2 సార్లు జైల్లో ఉన్నప్పుడు, మొదటిసారి జైల్లో ఉన్నప్పుడు పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ రాశాడు. సెకండ్ టైం జైల్లో ఉన్నప్పుడు గ్రేస్ అబౌండింగ్. 2 పుస్తకాలు మీరు చదవాలి. ఎస్పెషల్లీ గ్రేస్ అబౌండింగ్ ఎంత పవర్ఫుల్ బుక్ అనిపిస్తుంది అనమాట. మొదటిసారి జైల్లో ఉన్నప్పుడు ఈ బుక్ రాసిన తర్వాత సెకండ్ టైం కూడా జైల్లో వేస్తే గ్రేస్ అబౌండింగ్ రాసి ఆ బుక్కి చెప్తాడంట, గో అండ్ ఫైండ్ యువర్ సిస్టర్, షీ సమ్వేర్ దేర్. అంటే నువ్వు వెళ్ళి ఆ యొక్క పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ ఊరికి అంత బాగా రాస్తాడనమాట. హీ వాజ్ ఇన్ ప్రిజన్. ఏమైనా దిగులు పడ్డాడా? మీరు ఆయన హిస్టరీ చదివితే తెలుస్తుంది. వాళ్ళు ఫస్ట్ ఆయన వెళ్ళి ఓపెన్ ఎయిర్ ప్రీచింగ్ చేస్తున్నాడు. హీ వాజ్ నాట్ అన్ ఆర్డైన్డ్ పాస్టర్. అందుకని వాళ్ళది గవర్నమెంట్ చెప్పిందంట నువ్వు ఇట్లా చేయకూడదని చెప్పి 6 నెలలు జైలు వేసిందంట, 6 సంవత్సరాలు. మళ్ళీ వదిలేటప్పుడు చెప్పారంట, నువ్వు మళ్ళీ ఈ పని చేస్తే మళ్ళీ జైలు వేస్తామని. సాయంత్రం పోయి మళ్ళీ స్టార్ట్ చేశాడు, మళ్ళీ జైలు వేశారు. భయపడ్డారా? ఏమంటే ఇవన్నీ కూడా దేవుడితో ఒంటరి జీవితం అలవాటు చేసుకోవడం అనమాట. వాచ్మెన్ని 1949 నుంచి 1972 దాకా హీ వాజ్ ఇన్ ప్రిజన్. 12 baskets ఫుల్, ఫైనెస్ట్ ఆఫ్ వీట్, గొప్ప గొప్ప పుస్తకాలు ఆ జైల్లో నుంచి రాశాడనమాట. సో వెన్ గాడ్ కాల్స్ అస్ ఫర్ సంథింగ్ గ్రేట్, హీ పుట్స్ అస్ ఇన్ సెక్లూషన్. వేరే వాళ్ళతో కాంటాక్ట్ లేకుండా తనతోనే కాంటాక్ట్ పెట్టుకోవడం దేవుడు అట్లా నేర్పిస్తాడనమాట. ఎమీ కార్మైకెల్, గ్రేట్ మిషనరీ. 27 years షీ వాజ్ ఇన్ బెడ్. చిన్న యాంకిల్ ఫ్రాక్చరే, అది హీల్ కాలేదు. ఆవిడ కూర్చొని మంచం మీద ఉండి ఎన్ని చక్కటి పుస్తకాలు రాసింది, ఎంతమంది కౌన్సిల్ చేసింది. సో ఈరోజు మార్నింగ్ ఒకవేళ నీకు నాకు అంత పెద్ద మినిస్ట్రీ లేకపోవచ్చు, వేరే వాళ్ళు మన గురించి పెద్దగా అనుకోకపోవచ్చు, కానీ భయపడాల్సిన పని లేదు, కృంగిపోవాల్సిన పని లేదు. వేరే వాళ్ళు మనల్ని గొప్ప అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయనతో స్పెండ్ చేస్తే చాలు. నిజంగా దట్స్ ద రియల్ క్రిస్టియన్ లైఫ్. దేవుని దగ్గర జస్ట్ ఎంజాయింగ్ హిస్ ప్రెజెన్స్, హిస్ కౌన్సిల్, హిస్ టచ్. మే దిస్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్. ఆస్వాల్డ్ చేమర్స్ అనే గొప్ప భక్తుడు ఏం రాస్తాడంటే, అవర్ స్పిరిచువాలిటీ ఈజ్ టెస్టెడ్ ఇన్ మండేన్ థింగ్స్. ఈయనది ఏంటుంది, ప్రొద్దునేమో సేమ్ ఫుడ్, బ్రేక్ఫాస్ట్, సేమ్ సప్పర్, సేమ్ వాటర్, నో బడీ ఎల్స్, జస్ట్ మండేన్, మామూలుగా వెళ్తున్న విషయాలు. అటువంటి ప్లేసుల్లోనే దేవుడు అంట మనం స్పిరిచువల్ కాదా అని మనకు అర్థమవుతుంది. మనల్ని మనము టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనమందరూ కూడా ఎగ్జైటింగ్ థింగ్స్ కావాలని ఆశపడతాం, ఎగ్జైటింగ్ థింగ్స్, ప్లాట్ఫామ్ పర్ఫార్మెన్సెస్. కానీ దేవుడు కొన్నిసార్లు అటువంటి ఇవ్వకపోవచ్చు, పక్కన పెట్టచ్చు, నువ్వు ఇక్కడ ఉండు కొద్ది రోజులు అనేసి. కానీ తర్వాత మనకు తెలియకుండానే దేవుడు ఇంకొక అవకాశం ఇస్తాడు. ఎప్పుడైతే మన లైఫ్లో కెరీర్తో అనుభవం ఉంటుందో అప్పుడు మనము కర్మేల్ను ఫేస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇది మనము కర్మేల్ దాని కొరకు పోదామన్నమాట. మిగిలిందంతా నేను వదిలేస్తున్నాను. దేవుడు తర్వాత ఎన్నో కర్మేలుకు తీసుకెళ్తాడనమాట. కర్మేలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందిరా అంటే, ఆహాబును మళ్ళీ ఇంకోసారి కలుస్తాడు. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత ఎలైజా అంటాడనమాట, మీ యొక్క ప్రవక్తలను పిలిపించు,
బయలు ప్రవక్తలు, అష్టారోత్, మొత్తం 2 కలిపి 850 మంది. మనమందరం ఆ కర్మేల్ దగ్గర మీట్ అవుదాము. మీరు మీ దేవుడిని పిలవండి, నేను మా దేవుడిని పిలుస్తాము. మరి ఎవరు మన దేవుడో, ఎవరు నిజమైన దేవుడో ప్రజలకు తెలుస్తుందంటే ఒప్పుకున్నాడు. ఎవరు? అహాబ్ అనుకున్నాడు. అరే మా వాళ్ళు 850 మంది ఉన్నారో ఈయన ఒక్కడే అనుకున్నాడు. ఎంత పిచ్చోడు కదా అహాబు. సో వెళ్తాడనమాట. సో మొట్టమొదటిగా మనం ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకున్నాము. సెకండ్ థింగ్, హౌ గాడ్ ట్రైన్డ్ హిమ్ ఇన్ కెరీర్ చూసుకున్నాము. ఇప్పుడు ఈయనకు దేవుడు ఒక పని ఇచ్చాడు. ఎందుకురా అంటే ఈ యొక్క కెరీత్లో ఈయనకు ప్రార్థన విషయం ఇంకా బాగా అర్థమైంటుంది. దేవుని దగ్గర మౌనంగా వేచి ఉండడము చక్కగా అర్థమైన పరిస్థితుల్లో ఈయన కర్మేలకు వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడు. ఎవరికి? బయలు అష్టారోత్ దేవతలు. వాళ్ళు ఏమేమో ప్రార్థన చేసి, మీకు అందరికి తెలుసు ఆ కథ. వాళ్ళు కొట్టుకోవడం, ఈయన వాళ్ళని ఎగతాళి చేస్తుంటాడు. వాడు నిద్రపోతున్నాడేమో, ఎక్కడైనా టూర్కు పోయినాడేమో, లేపండి ఇట్లా అన్నీ అయిన తర్వాత, వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఈయన టర్న్ వస్తుంది. ఎవరు? ఎలైజా టర్న్. చేసిన మొట్టమొదటి పని ఏంట్రా అంటే 18వ అధ్యాయము 30వ వచనానికి వెళ్దాం. మనం గుర్తుపెట్టుకుందాం ఏమంటే కెరీత్లో ప్రార్థనా జీవితం చక్కగా ఇంకా ఎక్కువ అర్థం చేసుకున్న వ్యక్తి అనమాట. అక్కడి రాగానే పడిపోయిన బలిపీఠం చూడగానే చాలా దిగులు అనమాట. తనకు భలే దిగులు. ఏం చేస్తున్నాడు? అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేసి. ఈరోజు నీవు నేను చేసుకోవాల్సిన పని ఏంట్రా అంటే మన బలిపీఠం ఎలా ఉంది, మన యొక్క ప్రార్థనా జీవితం ఎలా ఉంది, దేవుడితో మన యొక్క వ్యక్తిగత సంబంధము ఎలా ఉంది, రొటీన్గా ఉందా, లేకపోతే దాంట్లో లైఫ్ ఉందా, దాంట్లో కొద్దిగా ఫైర్ అగ్ని ఉందా, దాంట్లో కొంచెం రియల్ కమ్యూనికేషన్ బాగుందా, లైన్స్ బాగా పనిచేస్తున్నాయా, ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సిన విషయం. కర్సరీ ప్రేయర్స్ లాగా అంటే మెకానికల్గా క్వైట్ టైం అయిపోద్దు, క్వైట్ టైం చేసుకోలేం కా ఏదో అట్లా కాదు. మనం ఎంత టైం కాదు కానీ కొంచెం కొన్నిసార్లు మనందరికీ అనుభవంలో తెలుస్తుంది కదా, 5-10 నిమిషాలు చేసినప్పుడు కూడా మనకు చాలా బాగా అనిపిస్తుంది. దేవుడిని టచ్ చేసినామని, దేవుడు మనతో మాట్లాడన్న అనుభవం మనకు వస్తుంది. కొన్నిసార్లు గంటలు గంటలు కూర్చుంటాం కానీ ఏం కాదు, లేయాలంటే భయం, అబ్బా ఇంకొంచెం ఏం జరగదు. సో ఎందుకంటే బలిపీఠము సరి అయిన పరిస్థితులు లేదు. మేబీ మనం ఎవరినైనా ఏమన్నా మాట అన్నామో వాళ్ళకు క్షమాపణ అడగలేదేమో, లేకపోతే మనము కొంతమంది మాట్లాడకపోవచ్చు, కొంతమంది అంటే మనకి ఇష్టం ఉండకపోవచ్చు, రకరకాలవి అనమాట. మనం అనుకుంటాం ఇవన్నీ చిన్నవని అనుకుంటాం, కానీ దేవుడి దృష్టిలో ప్రతిదీ కూడా చాలా పెద్దది. ఇదే సైతాన్ మనల్ని మోసం ఎలా చేస్తాడరా అంటే ఏముంది, అది అందరు చేసేదే. ఎందుకు నువ్వు అంత ఫీల్ అవుతావు? వాళ్ళు నీ దగ్గర రాని ఫస్ట్, అప్పుడు నువ్వు చేయి. ఎన్ని ఎక్స్ప్లెనేషన్లు వస్తాయో మనకు, మనందరికీ తెలిసిన విషయం అనమాట. దిస్ మార్నింగ్ మనము మన యొక్క బలిపీఠం విషయం ఆలోచిద్దాం. మన బలిపీఠం అనేది చాలా తేటగా ఉండాలి. ఒక గొప్ప మిషనరీ లేడీ, ఆమె చాలా దేవుడు దగ్గరగా జీవించేదంట. చాలామంది వెళ్ళి ఆమెను అడిగారంట, ఏంటి వాట్ ఇస్ ద సీక్రెట్, నువ్వు ఇంత బాగట్లేదు అంటే, ఏం సీక్రెట్ లేదు, ఐ విల్ ఆల్వేస్ హ్యావ్ షార్ట్ అకౌంట్స్. అంటే నేను ఏదన్నా తప్పు చేస్తే, ఏదన్నా పొరపాటు చేస్తే, ఏదన్నా పాపం చేశాను అనుకోండి దేవుని దృష్టిలో, ఇమ్మీడియట్గా దేవుని దగ్గరికి పోతాను. ఐ కన్ఫెస్, ఐ రిపెంట్ అండ్ రిసీవ్ మై ఫర్గివ్నెస్. దట్ ఈస్ హ్యావింగ్ షార్ట్ అకౌంట్స్. కొంతమంది అకౌంట్స్ పెరిగిపోతూ ఉంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. దిస్ మార్నింగ్ లెట్ us రిమెంబర్ ఈవెన్ సింపుల్ థింగ్ ఆల్సో మేబీ అని దేవుని ముందు బాగుండకపోవచ్చు. నాకు రాత్రికి చిన్న విషయం జరిగింది, నాకు ఐ వాజ్ అన్కంఫర్టబుల్, దేవుని దగ్గర క్షమాపణ అడిగాను. దిస్ మార్నింగ్ ఐఎమ్ రెడీ. సో దిస్ మార్నింగ్ మనం మన యొక్క రిలేషన్షిప్స్, వ్యక్తిగత సంబంధాలు, వీటిలన్నిటి విషయం ఆలోచిద్దాం. బలిపీఠం అనేది ఎక్కువ భాగం దాంట్లోనే పోతుంటుంది అనమాట. మన బలిపీఠం ఎప్పుడు సరిగా ఉండదురా అంటే మన యొక్క వ్యక్తిగత సంబంధాలు, వేరే వాళ్ళతో మన యొక్క రిలేషన్షిప్స్లోనే మన బలిపీఠం పాడవుతుంది. సో దిస్ మార్నింగ్ మన వేరే వాళ్ళతో మనం సరిగా లేకుండా కూడా దేవుడితో బాగా ఉండొచ్చు. చాలామంది అట్లా అనుకుంటారు, కానీ దట్ ఈస్ నాట్ పాసిబుల్. పై రిలేషన్షిప్ ఎప్పుడు కూడా హారిజాంటల్ రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ రాగానే నేను మొట్టమొదటిగా చేసిన పని ఏమంటే పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కడతాడనమాట. కట్టేటప్పుడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ పిలిచాడు. ఒక రకంగా చెప్పాలంటే మనం వాళ్ళని పిలిచిండు, మనమైతే వీళ్ళని పిలవకూడదు, వీళ్ళు పనికిరారు, వేస్ట్ ఫెలోస్ అనుకుంటాం. కానీ ఎలైజా నో నాన్ సెన్స్ టైప్, కానీ
అందరినీ రమ్మన్నాడు. లెటస్ రీబిల్డ్ అంత వాళ్ళని పిలిచి వాళ్ళకి తలా ఒక పని చెప్పాడు. వాళ్ళు కూడా చేశారు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ దోస్ పీపుల్. నీకు నాకు కూడా మనం ఇటువంటివి నేర్చుకోవాలి. ఒకవేళ నీ ప్రార్థనా జీవితము నా ప్రార్థనా జీవితము సరిగా లేదేమో, చేస్తున్నాం కానీ దాని నుంచి మనకు తృప్తి కానీ బలం కానీ మనం పెరుగుతున్నామన్న ఆ యొక్క అనుభవం మనకు లేదేమో, ఒకవేళ మన యొక్క జీవితంలో ఒకళ్ళు వేరే వాళ్ళని ఫర్గివ్ చేయడం కానీ యాక్సెప్ట్ చేయడం కానీ వాళ్ళ యొక్క సక్సెస్ని బట్టి సంతోషించడం మన లైఫ్లో లేదేమో, ఇటువంటివన్నీ ఆలోచిస్తూ మనము లెటస్ స్టాప్, టేక్ సమ్ టైం. ఈ యొక్క బలిపీఠం సరిచేయడం అంటే ఫస్ట్ ఎక్స్టర్నల్ వీళ్ళు నిలబెట్టారు, పడిపోయిన రాళ్ళని పెట్టారు, అన్ని చుట్టూ తవ్వారు, రకరకాల పని చేశారు. ఈరోజు నీవు నేనేం చేయాలరా అంటే లెటస్ స్టాప్ ఆల్ యాక్టివిటీస్, స్టాప్ ఆల్ యాక్టివిటీస్ ఆపేసి లెటస్ టేక్ సమ్ టైం. ఒక డిసైడ్ చేసుకుందాం, నో ఈ ఏరియాలో నేను సరవ్వాలి. లెటస్ సెలెక్ట్ సమ్ టైం, ఏ ప్లేస్. ఒంటరిగా మనము ఐ థింక్ వీ మస్ట్ డీల్ విత్ గాడ్. లెట్ హిమ్ డీల్ విత్ అస్. నిజంగా చెప్తున్నాను, మనం కానీ మౌనంగా ఆయన దగ్గర వెయిట్ చేశామంటే హీ స్పీక్స్ టు అస్. మనం నిజంగా ఆత్మీయ జీవితంలో దేవుడికి పనికి రావాలి, దేవుని యొక్క రాజ్యానికి కొంచెమన్నా మనం సేవకులుగా ఉండాలంటే బలిపీఠాన్ని రిపేర్ చేసుకోవాలి. వితౌట్ రిపేరింగ్ అవర్ బలిపీఠము, ఈ యొక్క ఆల్టర్ సరిగా లేకుండా మనం ఎన్నో చేయొచ్చు కానీ వ్యర్థమే, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. సో ఇక్కడ ఏం చేశాడంటే పిలిపించాడు, వాళ్ళందరూ కలిసి ఏమేమి చేశారు అంతా అయిపోయిన తర్వాత నేను అవన్నీ స్కిప్ చేస్తున్నాను. 36వ వచనానికి వస్తే 18:36 నుంచి ఆయన ప్రేయర్, దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ ప్రేయర్ వీ షుడ్ ప్రే. చాలాసార్లు మన ప్రేయర్స్ షాపింగ్ లిస్ట్, నాకు అది కావాలి ఇది కావాలి. కొన్నిసార్లు ఆత్మీయంగా కూడా అడగచ్చు, మంచివి కూడా అడగచ్చు. కాకపోతే ఇక్కడ కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పాడనమాట. ఎవరు? మా యొక్క ఎలైజా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రేయర్ అప్పుడు వీ మస్ట్ రియలీ అండర్స్టాండ్ అండ్ నో, రిమైండ్ అవర్ సెల్స్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఈరోజు మనము 107వ దావీదుకి నేను దీన్ని 2 కంపేర్ చేసుకోలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నప్పుడు నాకు భలే అర్థమవుతున్నది. 107వ దావీదు కీర్తనలో ఏముంటుంది? దేవుని క్యారెక్టరు. మనం కష్టాల్లో గుండా ప్రార్థన చేస్తే జవాబిస్తాడు, ఆశ ఆకలి ఉంటే తృప్తిపరుస్తాడు. దిస్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ అవర్ గాడ్. వీ మస్ట్ నో ద క్యారెక్టర్ ఆఫ్ అవర్ గాడ్, దెన్ వీ కెన్ ప్రే బెటర్. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. జార్జ్ వెర్వర్, గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఈ మధ్య ఫేస్బుక్లో ఆయన ఎప్పుడు వస్తుంది, యూ వాంట్ బి ఫ్రెండ్స్ విత్ జార్జ్ వెర్వర్ అని. 2-3 సార్లు ఆయన వ్యక్తిగతంగా చూసి ఆయన యొక్క మెసేజెస్ విన్నాం. ఎంత గొప్ప వ్యక్తి జార్జ్ వెర్వర్, ఎగ్జైటింగ్. ఆయన మెసేజ్ మీరు రండి, ఆయన బుక్స్ మీరు చదవండి, అసలు స్ట్రేంజ్ ఫైర్, మనకు అంత వేడి వస్తుంది హృదయంలో. ఈ జార్జ్ వెర్వర్ అంట 25 years దేవుడి సేవ చేస్తున్నారు. ఎందుకు మరి ఏమైందో నాకు తెలియదు, కానీ హీ వెంట్ ఇంటు గ్రేట్ డిప్రెషన్. అనుకున్నాంట, నేను వట్టి హిపోక్రిట్ను, నేను సేవకు పనికిరాను, మానేద్దాం అనుకున్న టైంలో దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని ఒక వాక్యంలో ఒక మాట చదివాంట, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఐ విల్ రిమెంబర్ యువర్ సిన్స్ నో మోర్. ఆ వాక్యం చదివాంట, ఐ విల్ రిమెంబర్ యువర్ సిన్స్ నో మోర్. ఆ వాక్యం ఆయనలో ఎలా పనిచేసిందంటే, నేను చేసిన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుంటే మళ్ళీ గుర్తు చేసుకోవడం. ఆయన హీ ప్రిఫర్స్ నాట్ టు రిమెంబర్. దేవుడికి మతిమరుపు కాదు, కానీ మళ్ళీ తీసుకొని రాడు. అది చదివిన తర్వాత అంట ఎంత ధైర్యం వచ్చిందంటే, ఇప్పుడు ఆయన ఎంత దగ్గర 90కి వచ్చినట్టుకున్నాడు. మీరు చూడండి, చక్కగా ఉంటాడు, సన్నగా ఉంటాడు, థిన్ పర్సన్, యాక్టివ్. దేవుని క్యారెక్టర్ అర్థం చేసుకుంటే మనం ఆత్మీయ జీవితంలో ముందుకు పోతాం. చాలామంది దేవుణ్ణి క్యారెక్టర్ అర్థం కావట్లేదు అనమాట. మనుషుల వైపు చూస్తారు, మనుషులదేముంది, నథింగ్. నేను ఎప్పుడు అంత ఎక్కువగా పట్టించుకోను మనుషులు నన్ను గురించి ఏమనుకుంటా. ఎవరు పట్టించుకోకూడదు. మన దేవుడు మన గురించి ఏమనుకుంటాడా దాని విషయము. కానీ ఇక్కడ ఏముంది, దేవుడు ఎటువంటి వాడు? మనం కానీ ఆయన అడిగితే క్షమిస్తాడు, మనం ప్రాబ్లంలో ఉండి ప్రార్థన చేస్తే జవాబిస్తాడు. నిజంగా నీకు నాకు వాక్యం పట్ల, ఆయన సన్నిధి పట్ల, ఆయన పని పట్ల, ఆయన సేవ పట్ల ఆశ ఆకలి ఉందనుకోండి, మంచిగా తృప్తిపరుస్తాడు ఇటువంటి దేవుడు. సో ఇక్కడ ఈ యొక్క ప్రార్థనలో, ఎలైజా ప్రార్థనలో
అక్కడ ఉన్న వాళ్లకు కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పాడు. చెప్తూ దేవుడు ప్రార్థనకి ఎలా జవాబిస్తాడు అన్నది కూడా చెప్పాడనమాట. దాంతో పరిస్థితి మారిపోయింది. చదువుతాను వినండి. 18వ అధ్యాయం 1 రాజులు 18:36 నుంచి. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. దిస్ ఇస్ ది వే హీ ప్రేడ్. ఏమంటాడు? యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా. ఫస్ట్ థింగ్, యు ఆర్ ఎన్ ఇటర్నల్ గాడ్. నువ్వేదో నిన్న మొన్న వచ్చిన దేవుడవు కాదు, నీవు ఎప్పటి నుంచో మా దేవుడవు, మా పితరులకు దేవుడవు, వాళ్ళని నడిపించిన దేవుడవు, వాళ్ళని పోషించిన దేవుడవు, వాళ్ళని చక్కని మార్గంలో చక్కని త్రోవను నడిపించిన దేవుడవు, వాళ్ళకు ఒక నివాసపురము ఏర్పరిచిన దేవుడవు అంటూ ఇట్లా చెప్తున్నాడు అనమాట. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, యు ఆర్ నౌ presently also you are our God. You were there before, you are now. Still you are there. You are a living God అని వాళ్ళకి చెప్తా ప్రార్థన చేస్తున్నాడు. నేను నీ సేవకుడవై ఉన్నావనియు, ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము. మొట్టమొదటిగా యు ఆర్ ఎటర్నల్ గాడ్, గాడ్ ఆఫ్ ద పాస్ట్, గాడ్ ఆఫ్ ద ప్రెజెంట్, అండ్ యువర్ గాడ్, యు ఆర్ ఎ గాడ్ హూ స్పీక్స్. నువ్వు మాట్లాడే దేవుడు. ఇప్పుడు నేను ఇవన్నీ చేస్తున్నానే, ఇవి నా సొంత ఆలోచనలు, నా ప్రణాళిక, నా ప్లాన్ కాదు, నీవు నాకు చెప్పినవే నేను చేస్తున్నానని వీళ్ళకి అర్థమయ్యేటట్టు చేయదేవా అంటే వాళ్ళకి ఏం తెలియాలి? ఓహో, ఈ దేవుడు మాట్లాడతాడన్నమాట, ఈ దేవుడు ఎలైజాకి చెప్పినందుకే చేస్తున్నాడని వాళ్ళకు అర్థం అవ్వాలని తన యొక్క ఆశ. ఎప్పుడైతే మనము మన లైఫ్లో, మన యొక్క మినిస్ట్రీలో, మన యొక్క పనులలో దేవుణ్ణి ఘనపరచాలని, దేవుడు వేరే వాళ్ళకి ఇంకొంచెం బాగా అర్థమైతే బాగుండని అనుకుంటామో, వీఆర్ సేఫ్, మనకు క్షేమం. మనము ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా, లేకపోతే ఏం చేసినా సరే, మనం చేసే పని ద్వారా వేరే వాళ్ళకు దేవుడు ఇంకొంచెం బాగా అర్థం అవ్వాలి, అంతే. దట్స్ ఆల్. భలే చెప్తారండి, అనవసరం అవన్నీ. సో ఇక్కడ ఎలైజా సేమ్ థింగ్ అన్నమాట. సో దిస్ మార్నింగ్ మనం గుర్తుపెట్టుకుందాం, మనలో చాలామంది మేము మినిస్టర్లో ఉన్న వాళ్ళం ఉన్నాం. ఫర్ దట్ మ్యాటర్ ఎవ్రీబడి ఈజ్ ఏ మినిస్టర్. మనమందరం మన మాటల్లో, మన క్రియల్లో ఎట్లుండాలంటే అవతలి వాళ్లకు యెహోవా దేవుడు ఇంకొంచెం బెటర్గా అర్థం అవ్వాలి. దట్స్ అవర్ ఐడియా. అందుకే మనం ఎప్పుడు టైం దొరికినా కూడా వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు దేవుని క్యారెక్టరు, దేవుడు ఎలా పనిచేస్తాడు, దేవుడు ఎలా క్షమిస్తాడు, దేవుడు ఎలా బలపరుస్తాడు, అది వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పగలిగినామంటే భలే బాగుంటుంది. సో లెట్ us ఆస్క్ గాడ్ టు ఎక్విపస్. మనం వేరే వాళ్ళతో చెప్పినప్పుడు ఆ మాటల్లో దేవుడి శక్తి ఉండేలా, ఆ మాటలు వాళ్ళ హృదయాల్లో పనిచేసేలా ఉండేట్టుగా ప్రార్థన చేద్దాం. చాలాసార్లు చెప్పాను, మాకు ఒక ఫ్రెండ్ ఉండేది, లిజ్బెత్ మ్యాట్సనే. షీస్ ఫ్రమ్ డెన్మార్క్. ఆవిడతో మాట్లాడుతుంటే మామూలు మాటలు మాట్లాడుతున్న మంచి మెసేజ్ విన్న ఫీలింగ్ వచ్చేది నాకు, షోకు. వీ రియల్లీ ఎంజాయ్డ్. మాకంటే కొంచెం పెద్దది ఆవిడ, డానిష్ లేడీ, ఇక్కడ హైదరాబాద్లో పనిచేసింది. యూత్ విత్ ద మిషన్తో పనిచేసింది. వెరీ ఓల్డ్ ఉమన్, బట్ షీ వాజ్ లివింగ్ అమాంగ్ దీస్ యంగ్ పీపుల్ అనమాట. చక్కటి దేవుని యొక్క సేవకురాలు. యూజిన్ పీటర్స్ అనే ఒక గొప్ప భక్తుడు, అవర్ ఫేవరెట్ రైటర్ అండ్ పాస్టర్, ఆయన ఒక చిన్న ఆర్టికల్ రాశాడు, ద మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ టాక్. ఎంత మంచి ఆర్టికల్లో చెప్పలేను. కొంతమంది పాస్టర్లు చాలా హై సౌండింగ్ థియలాజికల్ టర్మ్స్ వాడతారంటాడు. తను రాస్తాడు, చిన్నగా ఉన్నప్పుడు మా పాస్టర్ వచ్చినంటే నాకు భలే భయం వేసేది. ఆయన మాట్లాడుతూ, హే యూజిన్, వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ యువర్ సోల్, ఇట్లా మాట్లాడతాడు. నాకు అమ్మా అనుకునేవాడిని. అట్లా కాకుండా, ఏంటి ఎలా ఉన్నావు, కాలేజ్ బాగుందా, అట్లా మాట్లాడితే ఎంత బాగుండని. దట్స్ ద వే వీ షుడ్ మినిస్టర్. సో లెట్ us ask God this morning, touch my tongue, touch my lips, put some life, put my love. ఎప్పుడైతే జరుగుతుందో దేవుడు, మన స్మైల్ భలే బ్యూటిఫుల్గా ఉంటుంది, మన యొక్క ఫేస్ బ్రైట్గా ఉంటుంది, మన కాన్షియన్స్ క్లియర్గా ఉంటుంది, మన యొక్క హార్ట్ చాలా బాగుంటుంది, అవర్ బోన్స్ విల్ బీ స్ట్రాంగ్. ఇట్లున్నప్పుడు దేవుడు మన మాటలను బ్లెస్ చేస్తాడు. అందుకే ప్రార్థన కూడా ఎక్కువ చేయకూడదు, అనవసరం.
సింపుల్ ఏంది ప్రార్థన చూడండి ఎంత డైరెక్ట్, షార్ట్ అండ్ డైరెక్ట్. ఏమన్నాడు? ఫస్ట్ హీ టోల్డ్ పీపుల్ హీ ఈజ్ అన్ ఇటర్నల్ గాడ్, గాడ్ ఆఫ్ ఎస్టర్డే, గాడ్ ఆఫ్ టుడే, God of tomorrow. He is an eternal God. There is no beginning, there is no end. Hey Israelites, no, this is the kind of God we have, but you are blind, you are deaf, you didn't pay attention to him అని చెప్తా. ఈయన నాకు చెప్పాడు, ఈయన చెప్పినందుకే నేను చేస్తున్నాను, నేను మాట్లాడే దేవుడు. నీవు కూడా నీ హృదయాన్ని ఇచ్చావనుకో, ఆ భయము ఆ యొక్క ఒబీడియన్స్ కానీ చూపెడితే నీతో కూడా మాట్లాడతాడు. దట్స్ వాట్ హీ వాజ్ సేయింగ్. నీ సెలవు చేత చేసేదని ఈ దినమున కనపరచము. 37వ వచనము, యెహోవా నా ప్రార్థన ఆలకించు. హీఈస్ రిక్వెస్టింగ్. లెట్ us learn to put good requests. హియర్ మై ప్రేయర్, నా మొర విను, నా ఆక్రందన విను. నిజంగా భలే ఉంటుంది. కొన్నిసార్లు సింపుల్ వర్డ్స్ కూడా ఎంత పవర్ఫుల్గా ఉంటాయో. నా లైఫ్లో ఒకసారి భలే ఎక్స్పీరియన్స్ జరిగింది. ఐ వెంట్ టు కాంగో. ఒక ప్లేస్లో నేను 3 రోజులు ఒక్కడినున్నా. దట్ రూమ్ ఓల్డ్ బిల్డింగ్ అన్నమాట, డస్టీ, పుస్తకాలంతా డస్టు. అక్కడ ఒక యంగ్ కపుల్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడుంటారో నాకు తెలియదు. నాకు కూడా ఎలాగా వాళ్ళు వచ్చి ప్రొద్దున ఒక బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు, సాయంకాలం ఒక డిన్నర్ చేసేవాళ్ళు, మళ్ళీ కనపడేవాళ్ళు కాదు. ఇంకా నేను ఒక్కడిని ఉన్నానమాట. ఆ టైంలో ఐ వాజ్ రీడింగ్ ద లార్డ్ హియర్స్ ద రైచియస్ క్రై అని ఉంది. అంటే యథార్థవంతులు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఎంత బాగా అనిపించిందో. అసలు ఏమన్నా అనిపిస్తుంది మనం చెప్తే కొన్నిసార్లు వాక్యం, యథార్థవంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నాకు భలే అనిపించింది అనమాట. నా ప్రేయర్ జర్నల్ రాసుకున్నా. సో దిస్ ఈజ్ అవర్ ప్రివిలేజ్. మన యొక్క ఆధిక్యత, నా యొక్క ఆధిక్యత ఏంట్రా అంటే ఆయనకు మనం మొరపెట్టచ్చు, ఏడవచ్చు, చెప్పచ్చు, కంప్లైంట్ చేయొచ్చు, ఏం కావాలంటే చేయొచ్చు. కొంతమంది ఎంత బాగా చేస్తారు. ఇర్మియా అయితే దేవుడితో కొట్లాడతాడు, నువ్వు నన్ను భలే ఇబ్బందుల్లో పెడుతున్నావు, నువ్వేమో నాకు అవి చెప్పు ఇవి చెప్పు అంటే వాళ్ళేమో నన్ను తిడుతున్నారు అంటాడు. అంత గొప్ప దేవుడు అనమాట. సో ఇక్కడ ఏమంటాడు? యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవైనావనియు వారి హృదయములను నీ తట్టుకు తిరుగుజేయదువనియు ఈ జనములకు తెలియజేయనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నువ్వు చెప్పినట్లు నేను చేస్తున్నాను, వీళ్ళకి అర్థం కావాలి. ఈ టైంలో వాళ్ళంతా వాళ్ళ హృదయాలను ఆల్రెడీ పని చేస్తున్నామని కూడా వాళ్ళకి తెలియాలి. దాట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రేయర్. చాలాసార్లు చాలామందికి దేవుడు వాళ్ళ చుట్టూ పని చేస్తున్నాడని తెలియదు. కొంతమంది అయితే వాళ్ళు రక్షింపబడినారని కూడా తెలియకపోవచ్చు. ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్. ఇట్ ఈస్ పాసిబుల్. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సమ్వన్ టు హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ గాడ్ వి సర్వ్. ఎట్లా ఆయన తన పిల్లలతో మనం ఏంటి అసలు దేవుని ముందు? ఆయన మనకేమైనా పెద్ద స్టాండర్డ్స్ పెడతాడా? ఏయ్ నువ్వు ఇట్లుంటేనే, లేకపోతే నా దగ్గర రావద్దు అంటాడా? నో, హీ వాంట్స్ టు హియర్ అవర్ క్రై. మన ప్రాబ్లమ్స్ వినాలని ఇష్టపడే దేవుడు అనమాట. సో ఇక్కడ ఆ మాట అంటున్నాడు. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. అందుకే కదా వాళ్ళు వచ్చి అంతకుముందు పట్టించుకునే వాళ్ళు వచ్చి ఆ రాళ్ళు ఎత్తారు, ఈయన చేస్తున్న పని చేశారు, చేస్తున్న ప్రార్థన వింటున్నారు. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. వాళ్ళ హృదయాల్లో జరిగే పని వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఎలైజాకు అర్థమైంది. దాట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. మనం నిజమైన దేవుడి సేవకులని మనకి ఎట్లా అర్థమవుతుందంటే, వేరే వాళ్ళ జీవితంలో దేవుడు చేస్తున్న పని మనం గ్రహించగలిగామా, అది కూడా ఒక ఇండికేషన్. మీకు గుర్తుందో లేదో, యాక్ట్స్ 11లో బర్నబాస్ ఇక్కడికి వెళ్తాడు. యాంటియోకులో పెద్ద చర్చ అవ్వగానే జెరూసలేం వాళ్ళకి అనుమానం వచ్చింది, నిజంగా ఇది దేవుడి పనేనా అని బర్నబాస్ని పంపించారనమాట. బర్నబాస్ వీళ్ళు చూడగానే ఏమంటాడు? హీ సా ద గ్రేస్ ఆఫ్ గాడ్ అమాంగ్ దెమ్. దేవుడు ఈయన బర్నబాస్కు ఆ యొక్క హృదయం ఇచ్చాడు, ఆ కళ్ళు ఇచ్చాడు, ఆ యొక్క స్పిరిచువల్ డిజైన్మెంట్ ఇచ్చాడు. ఇది దేవుడి పనిని ఈజీగా కనుక్కున్నాడు. సో దిస్ మార్నింగ్ లెట్ us ఆస్క్, దేవుని యొక్క సేవలో ఉన్న కొన్ని రోజులు ఎక్కువ సంవత్సరాలు దేవునితో నడిచామేమో, మనం దేవుడిని అడుగుదాం. ఏంటంటే, దేవా వేరే వాళ్ళ జీవితంలో నువ్వు చేస్తున్న పని నాకు అర్థమయ్యేటట్టు చెయ్యి. అర్థమవుతుందని నేను చెప్పింది? ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. We must be in a position to understand how the Lord is leading other people. సో ఇది అక్కడ అంటాడనమాట.
అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా, ఇంకా ప్రార్థన కంప్లీట్ కాలేదు. హీ వాజ్ స్టిల్ ప్రేయింగ్. అంతకుముందు ఎక్కడ చదివాం కదా, వారు ఇంకనూ ప్రార్థించుచుండగానే జవాబిచ్చే దేవుడును, వాళ్ళు ప్రార్థన చేయక ముందే జవాబిచ్చే దేవుడు అన్న దేవుడు. గుర్తుపెట్టుకుందాం ఈ వాక్యాలు. సో ఇక్కడ భలే బాగుంది కదా, నా ప్రార్థన అంగీకరించము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా, ప్రజెంట్ కంటిన్యూస్, హీ డిడ్ నాట్ ఫినిష్ హిస్ ప్రేయర్. యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకు ముందున్న నీళ్లను ఆరిపోజేసెను. ఇంగ్లీష్లో భలే మాట ఉంటుంది, ద ఫైర్ లిక్డ్ ద వాటర్ అంట. లిక్డ్, నాకే అట్లా అనగానే అసలు ఎక్కడ జరుగుతుందా, మనకు మంట ఉంటే నీళ్లు పోస్తాం మంటని ఆర్పాలని. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైర్. ఇదేం చేసింది, ఈ ఫైరు నీళ్ళని కూడా తాగేసింది. దాట్స్ ద కైండ్ ఆఫ్ గాడ్. ఇంక ఇది జరిగినప్పుడు వాళ్ళకి ఇంకా పెద్ద వేరే మెసేజ్ అవసరం లేదు కదా. నేను ఎప్పుడు దేవుడిని అదే అడుగుతాను. పీటర్ వ్యాగ్నర్ అనే ఒక గొప్ప భక్తుడు ఏమంటాడంటే, పీపుల్ ఆర్ మోర్ పవర్ కాన్షియస్ దాన్ ట్రూత్ కాన్షియస్. అంటే దేవుని యొక్క పవర్ వేరే వాళ్ళకు చూపగలిగితే భలే బాగుంటుంది. ఎనివే ఇక్కడ ఆరిపోచేసిన అంతటి జనులందరూ దాన్ని చూచి సాగుపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అయిపోయి అంత దూరంగా ఉన్న ప్రజలందరూ ఈయన ఇంకనూ ప్రార్థన చేస్తుండగానే ఒక గొప్ప అద్భుతం జరిగింది. అద్భుతం జరగగానే వాళ్ళందరూ ఇంకా గట్టిగా కేకలేయడం స్టార్ట్ చేశారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని. దాని తర్వాత మనకు అంతా తెలుసు. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈరోజు మనం ఏం నేర్చుకోవచ్చు ఈరోజు మార్నింగ్లో? నంబర్ 1, గాడ్స్ ట్రైనింగ్ లెట్ us యాక్సెప్ట్. దేవుడు మనకు కొన్నిసార్లు ఎక్కువ ఏం చెప్పకపోవచ్చు, నువ్వు వెళ్ళి అక్కడ మౌనంగా ఉండు, జస్ట్ స్టే దేర్ అన్నాడు అనుకోండి, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పడం, సంతోషంగా ఉండి ఆ టైం లెట్ us యూటిలైజ్ ఫర్ అవర్ ఇన్నర్ స్ట్రెంగ్త్. మనలో కెరీత్ కానీ సరిగా ఉంటే మనం కర్మేలకు పోవాల్సిన అవసరం అయితే ఉండదు, కానీ సమ్టైమ్స్ ఇట్ కెన్ హ్యాపెన్. కాబట్టి లెట్ us బిల్డ్ ఎ హిస్టరీ ఆఫ్ కెరీత్ ఇన్ అవర్ లైఫ్స్. సెకండ్ థింగ్, బలిపీఠం సరిగా ఉండకపోవచ్చు. బలిపీఠం సరిగా ఉండనప్పుడు బలిపీఠం కట్టాలి. సో బలిపీఠం కట్టడం మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఏ ఏ ఏరియాస్లో మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నామో, దేవుడిని కష్టపెడుతున్నామో అవి కనుక్కొని దాని విషయం సరి చేసుకుందాం. ఆ టైంలో లెట్ us స్టాప్ ఆల్ యాక్టివిటీస్, జస్ట్ టేక్ సమ్ ప్లేస్, సమ్ టైం, ఒంటరిగా దేవుని దగ్గర సరవుదాం. థర్డ్ థింగ్, ఈ ప్రార్థన టైం అంతట్లో లెట్ us రిమైండ్ అవర్ సెల్స్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ అవర్ గాడ్. ఈ టైంలో మన ప్రార్థనలు ఎట్టుండాలంటే దేవుని యొక్క గుణగణాలు, పాత సంవత్సరాల్లో మనకు ఆయన చేసిన పని, మనతో ఎట్లున్నాడో అవన్నీ గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేశామనుకోండి, దెన్ వీ క్యాన్ గెట్ బ్యాక్ టు గాడ్. దిస్ ఈజ్ ద వే. కెరీత్ మనకంత కెరీత్ ఓన్లీ ఫర్ us టు స్టే స్ట్రాంగ్. నెక్స్ట్ కర్మేల్, నీకు నా కర్మేల్ ఎట్టుంటుందిరా అంటే, మన బలిపీఠం బాగు చేసుకుంటూ దేవుని యొక్క క్యారెక్టర్ను కరెక్ట్గా అర్థం చేసుకుంటూ ప్రార్థన చేసినప్పుడు వీ విల్ బీ అగైన్ ట్రాన్స్పోర్టెడ్ బ్యాక్. సో దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దిస్ మార్నింగ్ ఫర్ మీ అండ్ ఫర్ ఆల్ ఆఫ్ us. లెట్ us ప్రే. కృపగల దేవా, నీ పాదాలకు వందనాలు అర్పిస్తూ ఉదయకాలం నీ యొక్క సన్నిధికి వస్తున్నాము. నీ ప్రేమను బట్టి వందనాలు. ఈరోజు ఎలైజా జీవితం ద్వారా ఎలైజాతో మీరు ఎలా డీల్ చేశారో, ఎలైజా మీ యొక్క మాటలకు ఎలా ఒబీడియన్స్ చూపెట్టాడో ప్రభా, మరి ఎలైజా ఆ యొక్క నీ యొక్క ఒబీడియన్స్ను చూపెడుతూ ప్రభా వేరే వాళ్లకు మిమ్మల్ని ఎలా చూపెట్టగలిగాడో, ఇవన్నీ మీరు మా యొక్క గమనానికి తీసుకొచ్చినందుకు కూడా నీకెంతో వందనాలు అర్పిస్తున్నాం ప్రభా. తండ్రి, మా అందరి బలిపీఠాలు ప్రభా సరైన పరిస్థితుల్లో లేవు ప్రభా. మరి మేమందరం కూడా ప్రభా మా బలిపీఠాలను సరిగా రెనోవేట్ చేసుకోవడానికి కృప చూపండి. చక్కగా దాన్ని రిపేర్ చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. స్ట్రాంగ్గా ఎరెక్ట్ చేయడానికి సహాయం చేయండి. క్లీన్గా సహాయం చేయండి. మంచి సాక్రిఫైస్ ప్రభా దాని మీద పెట్టడానికి సహాయం చేయండి ప్రభా. బలిపీఠం సరిగా లేనప్పుడు సాక్రిఫైస్ పెట్టలేం ప్రభా, వేస్ట్ ప్రభా. ఆ యొక్క సాక్రిఫైస్ సరైన ప్లేస్లో ఉండాలంటే బలిపీఠం సరిగా ఉండాలి. కనుక ప్రభా, ఈ ఉదయకాలము నా బలిపీఠాన్ని, మా అందరి బలిపీఠాన్ని ప్రభా మరి మేము శుభ్రం చేసుకొని సరి చేసుకొని చక్కటి సమర్పణ, చక్కటి సాక్రిఫైస్ దాని మీద పెట్టేలా సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మరి ఈరోజు మార్నింగ్ వీ వాంట్ టు థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద వే యూ హ్యావ్ ప్రిపేర్డ్ పేరెంట్స్ ఆఫ్ ఎలైజా, పేరెంట్స్ ఆఫ్ ఎజికేల్,
పేరెంట్స్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్ నిజంగా ఎంత గొప్ప వాళ్ళు ప్రభా. కష్టకాలంలో కూడా ప్రభా వాళ్ళు నిన్ను పట్టుకొని వాళ్ళ పిల్లలకు ఒక మంచి త్రోవ చూపెట్టారు. ఈ మార్నింగ్ ప్రభా పేరెంట్స్ కొన్న మాకు కూడా కావాల్సిన జ్ఞానం దయచేయండి, పట్టుదల దయచేయండి, రోషం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను. ఈరోజు ప్రభా మీరు మా అందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు అర్పిస్తూ యేసు ప్రభు నాన్న ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.